హాయ్ 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 ఓ నమస్తే. సో ఫైనల్గా నేను ఇండియా వస్తున్నా. సో ఆఫ్టర్ 2 years తర్వాత. సో 2023లో వచ్చిన, మళ్ళీ 2025లో వస్తున్నా ఇండియాలో. అండ్ సో చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ మా ఫ్రెండ్స్ని మిస్ అయిపోయా, ఫ్యామిలీ మెంబర్స్ని మిస్ అయిపోయా, లైక్ చాలా ఫెస్టివల్స్ని మిస్ అయిపోయా. అండ్ కానీ ఉన్నన్ని రోజులు మాత్రం బాగా ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయినా. సో నాకు ఒక టోటల్ 3 పీపుల్స్ ఆర్ వెయిటింగ్ అనమాట. అందుట్లో ఒక అమ్మాయి ఉంది, స్పెషల్ పర్సన్. అండ్ నేను ఏం చెప్తలే కానీ ఇక. అండ్ సో ఆ అమ్మాయిని కలుగుతుంటే లైక్ ఒక నెక్స్ట్ సాంగ్ ఉంది. సో ఆ సాంగ్ ప్లాన్ చేస్తున్నాం. సో ఫైనల్లీ ఇంకా 2 hours టు గో. డెఫినెట్లీ ఇంకా ఆల్రెడీ ఇండియా లేట్ అయిపోయింది. సో డెఫినెట్లీ వస్తున్నాం మరి. సో ఫైనల్కి ఎయిర్పోర్ట్కి వచ్చేసా. సో ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా సో ఎగ్జైట్మెంటా పక్క చూద్దాం ఏం జరుగుతుందో. అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నా, ఎప్పుడే ఎంటర్ అవుతున్నా. నాది బోర్డింగ్ గీటింగ్ అంతా అయిపోయిన తర్వాత నాకు అక్కడ ఛాన్స్ లేదనమాట. అంటే లగేజ్ ఎక్కువ అయిపోయింది. సో వీడియో తీయడానికి కుదరలా. లైక్ నా చేతిలో ల్యాప్టాప్, హ్యాండ్ లగేజ్ 30 kgs. నాకు అసలు అక్కడ మాట్లాడడానికి స్కోప్ లేదు. ఎందుకంటే నా పక్కనోడు అలాగే విచిత్రంగా చూస్తున్నాడు. వాడు ఎవరో నేపాల్ వాడు అంట. సో అందుకని అప్పుడు మాట్లాడటం మానేసిన. ఈలోపు ఫ్లైట్ కూడా అటుకి ఫ్లై అయిపోతుంది. సో ఇంకా చాలా ఎక్సైట్మెంట్ మీద ఉన్నా. అంటే 2 years తర్వాత వెళ్తాను కదా ఇంటికి. సో అందరినీ కలవాలి, అందరితో ఎంజాయ్ చేయాలి, ప్రతి ఒక్క 1 hourని బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఇక అదే మైండ్ థాట్ మీద ఉన్నా. అసలు చాలా ఎక్సైట్మెంట్ ఉన్నా. ओ सजनी रे कैसे कटे दिन रात, कैसे हो तुझसे बात, तेरी याद सतावे रे। ओ सजनी रे कैसे कटे दिन रात, कैसे मिले तेरा साथ, तेरी याद सतावे रे। ఏంటంటే నేను ఎయిర్పోర్ట్లో దీపంగానే నా లగేజ్ ఎక్కువైపోయింది అనమాట. సో అందుకని అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు. సో డైరెక్ట్ ఫైనల్గా మా ఫ్రెండ్స్ వచ్చారు. మా ఫ్రెండ్స్ కలిసిన తర్వాత అదే ఫస్ట్ వీడియో తీసిందంటే ఇట్లనే బాగా కలిసి సరదా మాటలతో ఇంటికి వెళ్ళాను. సడన్గా రావడానికి కారణం సడన్ సర్ప్రైజ్. పెళ్లి మామూలుగా జరగల. అందరం కలిసాం. అస్సలు మాటలు అయితే చెప్పలేను. సో ఇప్పుడు జస్ట్ ఒక ఏవీ తర్వాత నీకు లాస్ట్లో చూపిస్తాను ఏమి లేదంతా. ఓకే.
శుభమస్తు అనరండి. అచ్చ తెలుగింట్లో పెళ్ళికి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ చెవులంతా కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా, ఎంతమందున్నామే అనిపించే బింకం చాటుగా కాస్తైన కంగారు ఉంటుందిగా. మీకైతే సహజం తీయని బరువై శిరసుంచే విడియం, పనులెన్నో పెట్టి మాటలలో వచ్చింది ఈ సమయం. మనాళ్ళమైనా ఏం చేస్తాం, సంతోషంగా మోస్తాం, ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చంద్రుని వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే